నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడుగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకి వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటుకి ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని తీసి గుడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి తలకాస్తి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గుడ్లోడ తీస్తాడు అని చెప్పని భయం. కాకపోతే ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే 18 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? దాన్ని ముందే కట్టడి చేయాలి కదా. ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు? ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా. ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికి ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. డీజీసీఏ పర్మిషన్ అంటే రామ్మోహన్ నాయుడు శాఖ పౌర విమానయాన శాఖ ఇస్తుంది. మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? వాళ్ళకి సరిపడా పైలట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళ రిక్రూట్మెంట్ జరగనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి, స్టాఫ్ సంఖ్యను బట్టి, అంటే లోపల ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు, పైలట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా. రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా? ఎవడిచ్చాడు పర్మిషన్లు? రామ్మోహన్ నాయుడు కాదు ఇచ్చింది. మరి వాళ్ళ ఇది పెంట అయితే రచ్చరచ్చ అయితే మాకేం సంబంధం లేదంటారు. తీసుకునేప్పుడేమో గుట్టుగా తీసుకుంటారు. సమాధానం కూడా చెప్పరా? కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడో చిక్కుపడిపోతే, ఏది నేపాల్లో చిక్కుపడిపోతే, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోతే, ఎక్కడ కజకిస్తాన్లో చిక్కుపడిపోతే మేము తెచ్చాం అధికారం లేనప్పుడు కూడా గమ్మత్తు చూడండి. వీళ్ళు అధికారంలో ఉండరు. తండ్రి కొడుకు ఎమ్మెల్యే కూడా ఉండడు. తండ్రి ఏమో అపోజిషన్ లీడర్గా ఉంటాడు. చేతిలో అధికారం ఉండదు. మేము స్పెషల్ విమానాలు పెట్టేసేసాం, మేము అక్కడి నుంచి తెచ్చేసాం, ఇక్కడి నుంచి తెచ్చేసాం, ఉత్తరాఖండ్ నుంచి తెచ్చేసాం, ఆయన్ని కాపాడాం ఈయన్ని కాపాడానేమని జాకిలు పెట్టి లేపుతారు ఈ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు. మరి ఇవాళ లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడి ఏడుస్తున్నారు కదా. దానికి ఏం చేయలేరా? దానికేం మీరేం మాట్లాడరా? మరి లోకేష్ ఒక ఎయిర్పోర్ట్లోకి, రామ్మోహన్ నాయుడు ఒక ఎయిర్పోర్ట్లోకి, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ అన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అందరికీ భోజనాలు అన్నీ ఇవ్వటం, సప్లై చేయటం. ఎందుకంటే బాధ్యత మీదే కదా. చేయరా? కాబట్టి ఎంతసేపు మీరు సంపాదన, దోపిడీ. రాష్ట్రం ఏం పోయినా పర్లేదు, రాష్ట్రం పరువు పోయినా పర్లేదు, దేశం ఏమైపోయినా పర్లా, తెలుగోడు పరువు పోయినా పర్లా, మీరు మాత్రం కళకళలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో నట్టాడాలి. వీళ్ళంటే ఇక్కడ కాదు, దుబాయ్లో, లండన్లో, ఫారెన్లో, అక్కడ మీకు మీ ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేయాలి. రామ్మోహన్ నాయుడు గారు మోడీ గారి దగ్గర మంత్రి ఫెయిల్ అయితే మోడీది బాధ్యత ఉంటుంది తప్పితే, మీరు చెప్పేది సపోజ్ సత్యప్రసాద్ కనుక ఫెయిల్ అయితే హెల్త్ మినిస్టర్గా, చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా నాది బాధ్యత ఉంటుంది తప్పితే సత్యకుమార్ని బీజేపీని తప్పెట్టా పడతామని అంటున్నారా? సరే, చంద్రబాబు నాయుడు గారు దీనికి సూత్రానికి వద్దాం. ఇప్పుడు మీరు చెప్పేటువంటి అన్యాయంగా ఆర్టీవీనో లేకపోతే ఈళ్ళో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో వీళ్ళని అంటే బలిపశువుని చేద్దామని చూస్తున్నారు, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారి భాష కనపడుతుంది కదా మనకి. మరి నేను అడుగుతున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మాట్లాడినప్పుడు మరి అమరావతి CRDAలో రైతులకు ప్లాట్లు ఇవ్వలేకపోతే, రైతులు ప్లాట్ల కోసం వెళ్తే CRDA ఆఫీసులో లంచం అడుగుతుంటే ఆ తప్పు నారాయణది ఎందుకు అవుద్ది? చంద్రబాబుది కదా తప్పు. మరి ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ మొత్తం ఈ అమరావతి రైతులు కానీ నారాయణ 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 అంటారు. నారాయణ ఎందుకు? చంద్రబాబు కదా ఫెయిల్యూర్. మరి అక్కడ వేసుకోరు మీద. అంటే ఇదైతే తెలివిగా మోడీ మీదకు తోసేద్దామనా? ఇక్కడైతేనేమో నారాయణ మీదకు తోసేస్తారా? ఎందుకని? ఈ నారాయణ ఒక పిచ్చి కాపు ఆయన కాబట్టి. అంటే ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన కాపు పిచ్చి ఉందని కాదు. చంద్రబాబు అంటే పిచ్చి నషాడానికి ఉన్నటువంటి నారాయణ గారు పిచ్చోడు కాబట్టి, చంద్రబాబు పిచ్చోడు కాబట్టి మీరందరూ కూడా నారాయణ అయితే బలిపశువు చేస్తారు. నాకు అర్థమైంది ఏతావాత ఇవన్నీ చూస్తుంటే. అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల. మా పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా, మన కాపుకి లేదా, అది లేదా ఇది లేదా అని మమ్మల్ని అందరూ రెచ్చగొట్టాడు కదా, అందుకని మాకు కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ రాజ్యాధికారం కావాలి, రెడ్లు కమ్మోళ్ళైనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి, మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. హిప్ పాకెట్లో ఉన్నట్టుగా. లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్ది చంద్రబాబు నాయుడు గారికి భయం, మర్యాద, గౌరవం ఉండేది. ఇవాళ భయం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు 2014 నుంచి. మరి ఇంత ఆయన సూక్తి ముక్తావాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడు అంటమేంటి, మోడీది కదా అని. ఇక్కడైతే సత్యకుమార్ అయితే కనుక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే. మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు? ABNలో TV5లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తనం ఇవ్వటాక. పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణకి బలిపశువుని చేసి పెమ్మసాని తెస్తారు. నారాయణ మంచోడు అని ఏమంటలే నేను, నారాయణ కూడా అదే తానులో మొక్క, నారాయణ పత్తిత్తని నేను అంటలా. కాకపోతే ఎంత పత్తిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తానులో మొక్కలం కదా, మరి అందుకని మాట్లాడుతున్నా. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి. ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా, మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణది ఏం తప్పు? CRDAలో లంచాలు అడిగితే, అమరావతిలో ప్లాట్లు ఇవ్వలేకపోతే, చెరువులో ప్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత 53,000 ఎకరాలు కాదు ఇంకా 20 గ్రామాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పు పట్టరు, నారాయణ తప్పు పడతారేంటి? మరి నారాయణ తప్పు పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడు గారు తప్పు పట్టాల్సింది. అంటే ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీతి ఉంటుంది ఏంటి? మరి పెమ్మసాని తెచ్చుకున్నారు, పెమ్మసాని తెచ్చుకుంటే ఏమైంది? మంచి మోతుబోరు ఆయన మంచి అసలు మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టుకుంటా తిరిగాడు, అందరిని ఆస్తులు ఇచ్చే అన్నాడు. పెమ్మసాని రాగానే లేచి గెటౌట్ బొమ్మనండి బయటికి, ఎస్ఐని పిలిచాయంట. ఎస్ఐని పిలిచి కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళమని చెప్పాను. నిజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐని బతిమాలి నువ్వు ఆగరా బాబు అసలు మామూలుగా ఆయన మూతుబరి చంద్రబాబుకి దగ్గర చుట్టం, ఈ పెమ్మసాని ఏం పోయింది, ఇక్కడ పోతే అమెరికా పోతాడు, అమెరికా నుంచి వచ్చాడు అమెరికా పోతాడు, రేపు నే సావాలి వీళ్ళు ఊళ్ళో అంపట వీళ్ళు ఎల్లంపట తిరిగి అని చెప్పి బతిమాలుకుని మెల్లగా వాళ్ళని బయటికి పంపించాడు. ఏ రాయి అయితే ఉంది పొళ్ళోడు కొట్టడానికి పని అవ్వాలి కదా. అది చంద్రబాబు మనసులో చిత్తశుద్ధి ఉండాలి, అమరావతిలో సమస్యలను పరిష్కారం చేయాలని ఉండాలి తప్పితే నారాయణ బూతులు తిట్టించి, నారాయణని తొక్కేసి, నారాయణ బలిపశువుని చేసి, లేకపోతే పెమ్మసాన్ని తెచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమవుద్ది?
అల్టిమేట్గా నారా చంద్రబాబు నాయుడికి అమరావతి రైతుల పట్ల, ఎందుకంటే వాళ్ళని విపరీతంగా వాడేశాడు. మహేష్ బాబు సినిమాలు చెప్తాడు బెమ్మానందని ఫుల్గా వాడేస్తా కానీ అమరావతి రైతులను ఫుల్గా వాడేశాడు. జగన్మోహన్ రెడ్డికి మీద విషం చెమ్మటాయి. ఇవాళేమో వాళ్ళని వదిలేశాడు. కాబట్టి ఏతావాత చంద్రబాబు నాయుడు గారి నీతి సూక్తులు, సూక్తి ముక్తావళి ఎట్లా ఉంటుందో ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది.